ధ్యానం చేద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం 22 అధ్యాయము 29లో రాయబడిన మాట చూద్దాం. సామెతల గ్రంథం 22 అధ్యాయం 29లో రాయబడిన మాట ఈరోజు ధ్యానం చేద్దాం. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. చూడండి పిల్లరా, పనిలో నిపుణత కలిగిన వారు, మనకు దేవుడు లోకంలో చాలా రకాల ఎన్నో రకాల పనులు ఏమండి ఉంటాయి. అవి దేవుడిచ్చినవే. ఏమండి, ఏ పనైనా దేవుడిస్తేనే మనం పొందుకోగలిగాం అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అందుకు ఆ పనిలో మనము నిపుణత సంపాదించాలి. ఒక ప్రావీణ్యత లేదంటే ఒక స్కిల్, నైపుణ్యత సంపాదించాలి. ఏమండి, ఎన్నో రకాల పనులు చేస్తున్నప్పుడు మనకు దేవుడిచ్చిన పనులు బట్టి ఆయన స్తుతిస్తూ ఇంకా అందులో నిపుణత, నైపుణ్యం లేదా స్కిల్ సంపాదించే వారికి ఉండాలి. ఎప్పుడు ఎన్నాళ్ళు చేసినా అలాగే ఉండేటట్టుగా కాదు. అలా నైపుణ్యత సంపాదిస్తే ఏమవుతుంది? అతడు రాజుల ఎదుట, అంటే గొప్ప అధికారులు, నాయకుల ఎదుట, గొప్పవారి ఎదుట నిలబడే అవకాశం ఉంటది. ఎవరికి? పనిలో నైపుణ్యత సంపాదించిన వారికి. అలా మనం దేవుని మహిమపరిచేవారం అవుతాం. అలా దేవుడిచ్చిన పనిని శ్రద్ధగా చేసినప్పుడు నైపుణ్యతను సంపాదించగలుగుతాం. ఆ విధంగా దేవుని మహిమపరచగలుగుతాం, ఘనపరచగలుగుతాం. కనుక దేవుడు మనకిచ్చిన ఏ చిన్న పని అవనివ్వండి, ఏదేమవనివ్వండి, అందులో నిపుణత సంపాదించాలనే విషయం మనం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, ఒకసారి చూడండి, అలా నిపుణత సంపాదించిన వారిలో గొప్పవారి ఎదుట నిలబడిన వ్యక్తుల్లో మనకు మొదటగా యోసేపు గారు కనిపిస్తున్నాడు. ఆదికాండంలో చూద్దాం. 39వ అధ్యాయంలో ఆదికాండం 39వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతున్నాను. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయుచుండెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణ కర్తగా అతను నియమించి తనకు కలిగిన యావత్తు అతని చేతికి అప్పగించెను. చూడండి, యోసేపు ఎంత శ్రద్ధగా పనిచేసేవాడు, కష్టపడేవాడు. ఒక బానిసగా ఉన్నప్పటికీ అతడు చూపించిన ఆ నైపుణ్యతని బట్టి, లేదా పనిలో ఆ స్కిల్, ఆ నిజాయితీ, ఎంతో నిజాయితీ. పని నైపుణ్యతే కాదు, నిజాయితీ ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన ఏ చిన్న పని అయినా ఆ పనిలో నైపుణ్యత, నిజాయితీ 2 సంపాదించే వారిగా ఉండాలి. ఏమండి, అలా ఇక్కడ మన యోసేపు కనిపిస్తున్నారు. ఎంత చక్కగా ఆయన ఆ యజమాని దగ్గర పని చేయటాన్ని బట్టి దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఆ యజమానుడు ఆయన్ను తన ఇంటి అంతటి మీద విచారణకర్తగా నియమించాడు. ఎంత నిజాయితీగా ఉన్నాడంటే, అక్కడ 12వ వచనంలో ఒక మాట ఉంటదండి. ఆయన భార్య ఆయన మీద కన్ను వేసిందట. ఆ యొక్క పొంతిపారు, ఏమండి, ఆయన భార్య ఏం చేస్తుందండి? అప్పుడు ఆమె నాతో శయనించమనంటే 12వ వచనం, అదే అధ్యాయంలో చూసినట్లు అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంట్లోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనించమని చెప్పగా అతడు తన వస్త్రం ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. అతడు తన వస్త్రం ఆమె చేతిలో విడిచి తప్పించుకున్నట్టు ఆమె చూచినప్పుడు, చూడండి ఇక్కడ ఆయన మీద కన్ను వేసిందట. ఏం చేస్తుందామె? పాపం చేయమని పిలుస్తున్నప్పుడు ఎంత నిజాయితీగా ఉన్నాడో చూడండి ఇక్కడ యోసేపు గారు. ఏమండి, ఈరోజు ఇలాంటి నిజాయితీ కలిగిన వారుగా ఉంటున్నారా? ఏమండి, నేను దేవునికి ఇలాంటి పాపం చేయొచ్చా? నేను చేయను అని చెప్పి పారిపోవటం. ఏమండి, అంటే తన జైలు పాలు అయినా సరే పర్వాలేదుగా నిజాయితీ తప్పిపోలేదు. అలాగా మనము ఉండాలి. ఒక పనిలో నైపుణ్యత సంపాదించాలి.
అలాగే అందులో నిజాయితీ ఉండాలి ప్రియులారా. ఈరోజు చాలా మంది చాలా పనులు చేస్తారు. అందులో నిజాయితీ కనిపిస్తుందా అంటే ఏమండి? ఏ దానిలో కూడా చాలా మంది నిజాయితీ కనిపించరు. వ్యాపారాలు చూడండి. ఎంత మోసాలతో చేస్తుంటారో. ఏవండి? ఎన్నో మోసాలు సామెతల గ్రంథంలోనే ఒకసారి చూద్దాం. 11 అధ్యాయంలో సామెతల గ్రంథం 11 అధ్యాయము 1 వచనంలో దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకిష్టము. వ్యాపారంలో లాభాలు సంపాదించడానికి ఈరోజు చూస్తాం గదా! ఏవండి ఎన్ని లాభాలు సంపాదించక ఎంత దొంగ వ్యాపారం చేస్తారు. నిజాయితీ లేదు పనిలో. దేవుడిచ్చిన పనిలో నిజాయితీ ఉండాలి. కొందరంటారు నిజాయితీగా చేస్తే లాభాలు రావండి అంటే ఎందుకు రావు? వస్తాయి. కాకపోతే ఎక్కువ రాకపోవచ్చు. ఏవండి? తక్కువ రావచ్చు. దాంతో తృప్తి చెందాలి కదా! సో, ప్రియులారా నిజాయితీగా మనకిచ్చిన ఏ పనైనా, అదే చిన్న వ్యాపారం అనివ్వండి, ఏ పనైనా సరే, అందులో నైపుణ్యతను, అందులో అది నిజాయితీగా చేయటము మనం నేర్చుకోవాలి. ఏవండి? అలా చేశాడు యేసేపు గారు. ఏవండి? అలాగా ఇంకా ఉన్న వ్యక్తిలో మనం చూసినట్లయితే ఏవండి మరొక వ్యక్తి చూద్దాం. నిర్గమకాండం 31 అధ్యాయంలోనే నిర్గమకాండం 31 అధ్యాయము 31వ అధ్యాయం ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? మనకు బెస్లేలు కనిపిస్తున్నారు. 31 నుంచి మరి యెహోవా మోషేతో ఇట్లైనెను, చూడుము నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడైన బెస్లేలు అను పేరు గల వాణ్ణి పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతో, వెండితో, ఇత్తడితో పని చేయుటకును, పొదుగుటకును, రత్నములను సానబెట్టుటకు పెట్టుటకును, కర్రతోను, చెక్కతోను సమస్త విధములైన పనులను చేయుటకు, జ్ఞాన విద్య వివేకములు సమస్తమైన పనులు నేర్పు వానికి కలుగునట్లు చూడండి ఇక్కడ బెస్లేలు గురించి చెబుతూ దేవుడు అతడు అలాంటి పనిలో నైపుణ్యత అంటే ఇక్కడ మోషే గారి ద్వారా దేవుడు ఒక ఏమండి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి అవసరమైన వస్తువులన్నీ తయారు చేయటానికి ఒక మంచి నిపుణత కలిగిన వ్యక్తి గురించి చెప్తున్నాడు ఆయన. అతడే బెస్లేలు. ఏమండి ఇతర మోషే చేత నిర్మించబోయేటటువంటి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం, దేవుడు నివసించే స్థలం నిర్మాణానికి ఆ చక్కటి వ్యక్తిని నియమించాడు. ఈరోజు మనం కూడా దేవుని మందిరం నిర్మించేవారు, ఆత్మ సమాన మందిరం నిర్మించేవారు. ఈ ఆత్మ సమాన మందిరాన్ని నిర్మించే మనము ఎంతో నైపుణ్యతతో ఏమండి మనం లోక సంబంధ పనుల్లో ఏమాత్రం ఒకవేళ తేడా వెళ్ళినా ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చు, పూడ్చుకోలేకపోవచ్చు. కానీ దైవ సంబంధమైన పనుల్లో మనం నైపుణ్యత, నిజాయితీ ఏమండి సంపాదించకపోతే, సోమరుగా బద్ధకంగా చేస్తే చాలా నష్టాన్ని చూడవలసి వస్తుంది పిల్లరా. కాబట్టి ఈరోజు మనం కూడా ఒక మందిరాన్ని, ఆత్మ సంబంధ మందిరాన్ని నిర్మించవలసిన వారు మనమే. ఒక మందిరముగా కట్టబడాలి. ఏమండి అలాగే మన ప్రభువారు ఏమండి ఆయన సంఘం ఆయన శరీరం కనుక పిల్లరా మనము ఆ పనిలో నిపుణత సంపాదించే వారికి ఉండాలి. పనిలో సోమరులుగా ఉండకూడదు. దేవుడు మనకిచ్చిన పనిని నిజాయితీగా చేయాలి, నైపుణ్యతతో చేయాలి, నైపుణ్యత సంపాదించుకోవాలి, నిజాయితీగా పని చేయడం నేర్చుకోవాలి, సోమర్తనాన్ని విడిచిపెట్టాలి, సోమర్తనంగా పని చేయకూడదు. చూడండి అదే సామెతల గ్రంథం 18 అధ్యాయము 9వ వచనంలో కూడా చూసినట్లయితే, సామెతల గ్రంథం 18 అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట, పనిలో జాగు చేయవాడు నష్టము చేయవానికి సహోదరుడు. పనిలో జాగు చేసేవాడు నష్టము చేయవానికి సహోదరుడు. చూడండి కొంతమంది పని అప్పగించిన పని చాలా స్లోగా చేస్తారు. కూలి పని చేస్తే కూలి పని అయితే కొంతమంది లేట్‌గా చేస్తారు. ఎందుకని? అంటే మనం ఎంత చేసినా మన డబ్బులు మనకొచ్చేస్తాయి కదా! అదే కాంట్రాక్ట్ అప్పగిస్తే తొందరగా అయిపోతాయి కొన్ని. ఏవండి? చూడండి అంటే తేడా ఎందుకు? అంటే స్లోగా ఆహ్, బద్ధకంగా, సోమరిగా చేస్తారు.
దేవుడు ఎవరికి సామర్థ్యం చొప్పున వారు పని చేయాలని దేవుడు కొంత తలంతులు ఇచ్చాడు. 10 తలంతులు ఒక వ్యక్తికి ఇచ్చాడు, 5 తలంతులు ఒక వ్యక్తికి ఇచ్చాడు, ఒక తలంతు ఒక వ్యక్తికి ఇచ్చాడు. 10 తలంతులు ఇచ్చిన వ్యక్తి 10 సంపాదించాడు, 5 తలంతులు ఇచ్చిన వ్యక్తి 5 సంపాదించాడు. ఒకటి ఇచ్చిన వాడు ఒకటి కూడా సంపాదించలేదు. ఎవరి సామర్థ్యం వారికి ఇస్తాడు దేవుడు. ఆ సామర్థ్యంలో లోపం లేకుండా చేయాలి. ప్రసంగం 9వ అధ్యాయంలో ఉంటది. ఏమనంటే నీకు నీ చేతికొచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చెయ్యము అని రాయబడింది. మనకు దేవుడిచ్చిన ఏ పని అయినా సరే ఏం చేయాలండి? శక్తి లోపము లేకుండా చేయాలి. ప్రసంగంతము 9వ అధ్యాయము 9వ అధ్యాయం 10వ వచనంలో చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనిను నీ శక్తి లోపము లేకుండా చేయము. మనకి ఏ పని వచ్చినా సరే మన శక్తి లోపం లేకుండా బద్ధకంగా చేయకూడదు, సోమరిగా చేయకూడదు, లేదంటే నిజాయితీ లేకుండా చేయకూడదు. నిజాయితీగా పర్ఫెక్ట్గా చేయాలి. లోకంలో పనులు ఒకవేళ తేడా చేస్తే నష్టాన్ని పూడ్చుకోలేకపోవచ్చేమో, కానీ దైవ సంబంధ పనుల్లో మన నిజాయితీగా ఉండకపోతే ఈరోజు చాలా మంది దైవ సంబంధ పనులు చేస్తారు, కానీ అందులో నిజాయితీ ఉండదు. ఏమండి? అందులో నైపుణ్యత ఉండదు. అందులో బద్ధకంగా చేసేవారు ఉంటారు. అలాంటి వాడిని సోమరివైన చెడ్డదాసుడా అంటారు దేవుడు. ఎవరి సామర్థ్యం చెప్పిన వారికి దేవుడు కొంత పని అప్పగిస్తాడు. కొన్ని తలంతులు ఇస్తాడు. వాటిని సరైన రీతిగా వాటిలో నైపుణ్యత సంపాదించడం, వాటిని నిజాయితీగా వాడటం, బద్ధకంగా ఉండకుండా ఆ పని చేయాలి ప్రియులారా. లేకపోతే సోమరమైన చెడ్డదాసుడా చీకట్లోకి పో అంటాడు. కనుక ప్రియులారా, అలాగే మనము నైపుణ్యత సంపాదించే వారికి ఉన్నామా? పనిలో నైపుణ్యత సంపాదించే మరొక వ్యక్తి మనకు కనిపిస్తారు. చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయము, మొదటి సమూయేలు 16 అధ్యాయము 21లో చూడండి. దావీదు పౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలుచుండగా అతని యందు సౌలుకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను వాడాయను. అంతటా సౌలు దావీదు నా అనుగ్రహం పొందిన గనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనుమని యెషయాకు వర్తమానం పంపెను. దేవుని యొద్ద దురాత్మ వచ్చి సౌలుని పట్టినప్పుడల్లా దావీదు సితారపు చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతను విడిచిపోయిను. అతడు శారతీరు బాగాయను. దావీదు గారు చూడండి, సౌలు రాజు ఎదుట నిలబడగలిగాడంటే కారణము ఆ పనిలో నైపుణ్యత ఉంది దావీదికి. ఆ మ్యూజిక్ వాయించటంలో నైపుణ్యత ఉంది దావీదికి. ఏమండి? చూడండి, అలాగా పనిలో నైపుణ్యత సంపాదించాలి, స్కిల్ సంపాదించాలి. రాజులు ఎదుట నిలబడతాడు. దావీదు సౌలు రాజు ఎదుట నిలబడ్డాడు. వాయించటంలో నిపుణత కలిగిన వాడుగా ఉన్నాడు. మరొక మాట కూడా చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం కూడా చూస్తే, మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూద్దాం పిల్లలు. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని గమనించినట్లయితే, ఇక్కడ రాజు అయిన సొలొమోను తూరు పట్టణములో నుండి హీరామును పిలువనంపించెను. అతడు నప్తాలి గోత్రపు విధవరాలి కుమారుడైండును. ఇతని తండ్రి తూరు పట్టణపు ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞ గల బుద్ధిమంతుడు. ఇత్తడితో చేయు సమస్తమైన పనుల్లో బహు చమత్కారం పని గలవాడయుండెను. అతని సొలొమోను వద్దకు వచ్చి అతని పని అంతయు చేసెను. ఇక్కడ చూడండి, హీరామ్ అనే వ్యక్తి కనిపిస్తున్నాడు. ఈ హీరామ్ అనే వ్యక్తి సొలొమోను రాజు ఆ వ్యక్తిని పిలిపించాడు. ఎందుకంటే పనిలో నిపుణత కలిగిన వాడు. ఆ దేవాలయం కట్టించడానికి, సొలొమోనుకి దేవాలయం కట్టించడానికి, ఆ సొలొమోను భవనాన్ని, రాజభవనాన్ని కట్టించుకోవడానికి వ్యక్తిని పిలుచుకున్నాడు. ఎందుకంటే మంచి నైపుణ్యత కలిగిన వాడు. మనం కూడా ఎవరిని పెట్టుకుంటాం? మంచి నైపుణ్యత కలిగిన వారిని పనిలో పెట్టుకుంటాం. యజమాని ఎవరినైనా నైపుణ్యత కలిగిన వారిని పెట్టుకోవాలని చూస్తాడు. మనకు అప్పగించిన పని, మన యజమాని మనకి ఇచ్చిన పని మనం నైపుణ్యతతో చేయకపోతే మన యజమానికి నష్టం కలుగుతుంది. మనం చాలా పనులు చేస్తాం, లోకంలో చాలా పనులు చేస్తుంటాం కదా. ఆ పని కరెక్ట్గా చేయకపోతే యజమానికి నష్టం కలుగుతుంది కదండి. నేను ఒక కంపెనీలో జాయిన్ అయిన వ్యక్తి బద్ధకంగా పని చేస్తే, లేదంటే ఆ పని సరిగా చేయకపోతే ఆ యజమానికి నష్టమే కదా. కనుక ప్రియులారా, నిపుణత కలిగిన వారుగా ఉంటే
రాజుల ఎదుట నిలబడతారు. నిజాయితీగా ఉంటే ప్రియులారా రాజుల ఎదుట నిలబడగలుగుతారు. మరొక మాట కూడా చూద్దాం. అదే రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో, అదే రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 20 ఆహ్, 28వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఆహ్, అయితే యరొబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయబడిన భారమైన పనుల మీద అతన్ని అధికారిగా నియమించెను. అతడు అంతటా యరొబాము యెరూషలేము నుండి బయలు వెడలగా. ఇక్కడ చూడండి, ఇక్కడ రాజైన సొలొమోను అనే ఒక వ్యక్తిని తీసుకున్నాడు. యరొబాము శ్రద్ధ గలగా అతడు పనియందు శ్రద్ధ కలిగిన వాడు అని తెలుసుకొని అతన్ని భారమైన పనుల మీద అధికారిగా నియమించాడు. చూడండి, రాజు ఎదుటికి ఈ పనిలో నిపుణత కలిగిన వాడు, శ్రద్ధ కలిగిన వాడు యరొబాము చక్కగా సొలొమోను రాజు ఎదుటికి రాగలిగాడు, అధికారిగా నియమించబడ్డాడు. సో పనిలో నిపుణత కలిగిన వారు ఎవరైనా సరే అలాగే రాజుల ఎదుటిక తేబడతారు. ఒక దావీదు సౌలు రాజు ఎదుటికి తేబడ్డాడు. ఒక సొలొమోను దగ్గరకు హీరాము తేబడ్డాడు. సొలొమోను దగ్గర యరొబాము తేబడ్డాడు. యోసేపు పొంటిఫారు దగ్గరకు తేబడ్డాడు. బెసలేలు మోషే ఏమండి నాయకుడైన మోషే దగ్గరికి తేబడ్డాడు. ప్రత్యేక గుడారం నిర్మించబడ్డానికి. పనిలో నిపుణత కలిగిన వాడిని చూచితివా, అతడు అల్పుల ఎదుట కాదు రాజుల ఎదుట నిలిచెను. కనుక మనకి దేవుడిచ్చిన ఏ పని అయినా సరే పిల్లరా చాలా నిపుణతతో చేయటం నేర్చుకోవాలి. ఇక్కడ యరొబాము లోక సంబంధ పనుల్లో బాగా చేశాడు కానీ దైవ సంబంధ పనికి వచ్చేటప్పటికి తప్పిపోయాడు పిల్లరా యరొబాము. ఏం చేశాడంటే యరొబాము ప్రజల మీద అధికారిగా ఉన్న నాయకుడైనటువంటి యరొబాము ఏం చేశాడు ఆ తర్వాత కాలం అంటే ప్రజలందరినీ తప్పు మార్గంలో నడిపించాడు. విగ్రహారాధన వైపు నడిపించాడు. యెరూషలేములో ఆరాధన ప్రజలు చేయనివ్వకుండా ఏం చేశాడంటే బేతేల్లో ఒక విగ్రహాన్ని, దానులో ఒక విగ్రహాన్ని పెట్టి అక్కడ ప్రజలందరూ తప్పుదారి పట్టించాడు. కొంతమంది లోక సంబంధ పనుల్లో పెర్ఫెక్ట్‌గా ఉంటారండి. దైవ సంబంధం పనుల్లో మాత్రము నిజాయితీ ఉండదు. దైవ సంబంధ పనుల్లో మాత్రం బద్ధకంగా చేస్తారు. లోక సంబంధ పనులు చాలా పెర్ఫెక్ట్‌గా చేస్తారు. యరొబాము అలాంటోడే. లోక సంబంధ పనులు పెర్ఫెక్ట్‌గా చేసినాడు. దేవుడు అప్పగించిన దేవుని ప్రజలను మాత్రము తప్పుదారి పట్టించాడు. సో ఈ రోజు కూడా ఎంతోమంది అలాంటి వారు ఉన్నారు. దేవుని పనుల్లో నైపుణ్యతతో చేయరు. ఆ పనిలో నిపుణత సంపాదించరు. ఆ పనిలో నిజాయితీ సంపాదించరు. ఆ పనిని బద్ధకంగా సోమరిగా దేవుని పనులు చేస్తారు. అందుకే సోమరమైన చెడ్డ దాసుడా అన్నాడు దేవుడు. ఏమండి? కనుక పనిలో నిజాయితీ ఉండాలి. ఒక దానియేలు మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. ఇక్కడ ఎంత నిజాయితీగా దానియేలు ఉన్నాడంటే వారెవరు ఏమీ చేయలేకపోయారు. చూడండి, దానియేలు 6వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. అందుక ప్రధానులు అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తన తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లరా, దానియేలు ఎంత ఏమండి పనిలో నిపుణత కలిగిన వాడుగా, ఆ పనిలో ఎంత నిజాయితీ నమ్మకస్తుడిగా ఉన్నాడు యజమానికి. ఏమండి ఆ యొక్క రాజుకి దానియేలు అందరి మీద అధికారం ఎందుకు ఇచ్చాడంటే ఆ పని నిజాయితీగా చేస్తాడు, నమ్మకంగా చేస్తాడు, బద్ధకంగా చేయడు, నైపుణ్యతతో చేస్తాడు. అందుకే దానియేలును అందరి మీద పై అధికారిగా నియమించాడు. వారందరూ లోపాలు కనుక్కోవాలని ప్రయత్నం చేశారు కానీ ఒక్క లోపము కూడా కనుక్కోలేకపోయారు. కనుక ఈరోజు మనం కూడా ఎలాగ ఉంటున్నాం క్రైస్తవులుగా? ఏమండి, మరి మనకి దేవుడిచ్చిన ఏ చిన్న పనైనా ఆ విధంగా నైపుణ్యతతో లోపము లేకుండా, మన శక్తి లోపము లేకుండా నిజాయితీగా దానియేలులాగా
చేస్తున్నామా? ప్రశ్నించుకోవాలి. ప్రతి ఒక్కరం మనకు మనమే ఒకసారి సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ లోక సంబంధమైన పనుల్లో ఆహ్, మనము నిజాయితీ లేకపోయినా, బద్ధకం లేకపోయినా మనకెంత నష్టం కలుగుతది. మరి దైవ సంబంధమైన పనుల్లో అంతకంటే ఎక్కువ పర్ఫెక్ట్‌గా ఉండాలి. అంత నిజాయితీగా చేయాలి. ఈరోజు చాలామంది పరిచర్య చూస్తున్నాను. ఏవండీ? దేవుని పనుల లోక సంబంధం విషయాల్లో పర్ఫెక్ట్‌గా ఉన్నవాళ్ళు కొంతమందున్నారు. యరొబాము లాంటి వారు. కానీ దేవుని పనులొచ్చేటప్పటికి ఏవండీ? నిజాయితీ ఉండదు పనిలో. ఏవండీ? దైవ సంబంధం ఏదో చేసేస్తున్నారు అంతే. ఏవండీ? ఏదో ఎలాగో చేసేద్దాం, ఎలాగైనా చేసేద్దాం అంటుంటారు. అది చాలా తప్పు ప్రియులారా. ఏవండీ? నిజాయితీగా చేయాలి. లోపం లేకుండా చేయాలి. బద్ధకంగా చేయకూడదు. కాబట్టి అప్పుడే మనం రాజులకు రాజైనటువంటి మన ప్రభువు ఎదుట నిలబడగలుగుతాం ప్రియులారా. దేవుని పనిలో నైపుణ్యత కలిగిన వారుగా మనం ఉంటే, ఆ విధంగా మనం సిద్ధపడి ఉంటే, దేవుని పనిలో నిజాయితీగా ఉంటే, రాజులకు రాజైనటువంటి మన ప్రభువు ఎదుట నిలబడగలుగుతాం అనే సత్యాన్ని ప్రతి ఏవండీ ప్రతి దైవ సేవకుడు తెలుసుకోవాలి. ప్రియులారా ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం ప్రియులారా. అలాంటి నిపుణత కలిగిన వ్యక్తి మనకు కనిపిస్తారు. ఒకసారి చూడండి. ఆహ్, అపోస్తుల కార్యం 18:24లో ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. అపోస్తుల కార్యం 18:24లో తన పనిలో నిపుణత కలిగిన వ్యక్తిగా ఒకాయన కనిపిస్తుంది. ఎవరైనా అపోస్తుల కార్యం 18:24లో చూసినట్లయితే ఆహ్, ఆ! 18:24 వచనంలో అలెగ్జాంద్రియుడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసుకు వచ్చెను. అతడు విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడై ఉండెను. లేఖనములో ప్రవీణుడు. ఎవరు? అపోల్లో. అలాగా మనము లేఖనములో ప్రవీణులుగా ఉండాలి. దానియేలు శిష్యులు కూడా దానియేలు స్నేహితులు కూడా ఏవండీ? ఆహ్, మంచి సకల శాస్త్ర ప్రవీణులట. అందువలన రాజు వారిని తన ఎదురుకు పిలిచాడు. ఒకసారి ఆ దానియేలు గ్రంథంలో కూడా చూసినట్లయితే చూడండి. దానియేలుతో పాటు ఉన్నటువంటి ముగ్గురు స్నేహితులు కనిపిస్తారు గదా! వారు కూడా ఆ పనిలో మంచి జ్ఞానము కలిగిన వారు, నిపుణత కలిగిన వారు. అందుకే రాజు వారిని తన ఎదురు పిలుచుకున్నాడు. మొదటి దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము 1 అధ్యాయం 17 వచనంలో ఈ బాలురు సంగతి ఏదనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలును సకల విధములగు దర్శనములు స్వప్నములు గ్రహించుటకు తెలివి గలవాడై ఉండెను. చూడండి ప్రియులారా, సకల శాస్త్ర ప్రవీణత కలిగిన వారుగా ఉన్నారు వీళ్ళు. ఇక్కడ అపోల్లో కూడా అలాగే కనిపిస్తున్నారు. అలాగే మోషే కూడా అలాగే కనిపిస్తాడు చూడండి. ఒకసారి అపోస్తుల కార్యంలోని 7 అధ్యాయంలో అపోస్తుల కార్యములు 7 అధ్యాయంలో చూసినట్లయితే అపోస్తుల కార్యం 7 అధ్యాయము ఆహ్, అపోస్తుల కార్యములు 7వ ఆహ్, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 20వ వచనాన్ని చూస్తున్నాను. ఆ కాలమందు మోసే పుట్టిన అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఎదుట 3 నెలలు ఆహ్, పె పెం పెంచబడెను. తర్వాత అతడు ఆహ్, మోసే 22వ వచనం చూడండి. 7:22 వచనం. మోసే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యములందు ప్రవీణుడై ఉండెను. మాటల యందు, కార్యములందు మోసే ప్రవీణుడుగా ఉన్నాడు ప్రియులారా. ఏమండి అలాగే దైవ కార్యాల్లో కూడా ప్రవీణుడిగా దైవ కార్యాలు చేయగలిగాడు మోసే. ఏవండీ అలాగే ఇక్కడ అపోలో కూడా అలాగే కనిపిస్తున్నాడు. అలాగే పౌలు గారిని చూస్తే ఆయన కూడా దైవ కార్యాల్లో ప్రవీణుడిగా ఉన్నాడు. పర్ఫెక్ట్‌గా ఉన్నాడు. అందుకే రాజుల ఎదుట నిలబడ్డాడు పౌలు. ఒకసారి చూడండి. అదే అపోస్తుల 26 అధ్యాయంలో మొదటి వచనం. అగ్రిప్ప పౌలుని చూచి నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైందనప్పుడు పౌలు చేయి చాచి ఇలాగు అంటే ఇక్కడ చూస్తే 25 అధ్యాయం గాని, 24 అధ్యాయం గాని పేస్తు ఎదుట నిలబడ్డాడు. అలాగే 24 అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఆహ్, పేస్తు ఎదుటను, అగ్రిప్ప రాజు ఎదుటను, ఫెలిక్స్ ఎదుటను పౌలు నిలబడినట్టుగా చూస్తాం. అంటే ఈ గొప్ప అధికారులు ఎదుట, నాయకులు ఎదుట, ఈ రాజుల ఎదుట నిలబడ్డానికి కారణం ఏంటి పౌలు అంటే, అతడు దేవుడు తనకిచ్చినటువంటి పనిలో
ప్రవీణత కలిగిన వాడుగా ఉన్నాడు గనుక, నిజాయితీగా దేవుడు ఇచ్చిన పనిని నిజాయితీగా చేశాడు గనుక, పిల్లరా అలాంటి రాజులు ఎదుట నిలబడ్డాడు. కనుక మనము దేవుడు మనకిచ్చిన చిన్న పనైనా నిజాయితీగా, ఏవండి, నైపుణ్యతతో, బద్ధకంగా కాకుండా చేద్దాం ప్రియులరా. అప్పుడే మనము రాజుల ఎదుట నిలబడగలిగే భాగ్యం వస్తది, అవకాశం వస్తది.